హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి విలాస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ అందరూ కూడా చాలా బాగా చేసుకోవాలని, ఎంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు వచ్చేసి మనం స్వీట్ చేసుకుందాము. మనకి దీపావళి అంటే ముందుగా గుర్తొచ్చే స్వీట్ అందరికీ కూడా గులాబ్ జామున్సే కదండి. మనం ఎన్ని రకాల స్వీట్లు చేసుకున్నా కానివ్వండి, గులాబ్ జామున్ అయితే కంపల్సరీగా చేసుకుంటాము. ఖచ్చితంగా అయితే అందరూ చేసుకుంటారు దీపావళి రోజు. ఇప్పుడు ఇది మనకి సాఫ్ట్గా ఎలా రావాలో, అలాగే మనం వేసుకున్న పాకంలో అదంతా కూడా లోపల వరకు పీల్చుకునేలాగా మంచి సాఫ్ట్గా మంచి పర్ఫెక్ట్గా రావాలంటే ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ కనుక మీరు చేశారంటే మీరు కూడా చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. చాలా ఈజీ అండి చేసుకోవడం. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, చాలా బాగా వస్తాయి మీకు ఇవి. మరి ఇది ఎలా చేసుకోవాలో చూసే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బెల్ బటన్ ఆన్ అవుతుంది. దాని మీద కూడా ట్యాప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నోటిఫికేషన్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి. ఓకేనండి, ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి గులాబ్ జామున్ మిక్స్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ గులాబ్ జామున్ మిక్స్ వచ్చేసి స్వస్తిక్ తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. అలా తీసుకున్న తర్వాత అదంతా కట్ చేసుకుని ఒకసారి ఆ గులాబ్ జామున్ మిక్సర్ అంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను కప్తో మెజర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మీరు ఒక కప్పు పెట్టుకుంటే మీకు అన్నీ కూడా కొలతలు చాలా ఈజీగా ఉంటాయి. అలా ఉంటుందని చెప్పి నేను ఒక కప్ తీసుకుని దానిలోకి వేసుకుంటున్నాను. మనం దీనిలో పిండి అంతా కలిపి నాకు 1 కప్ వరకు వచ్చిందండి. ఇలా 1 కప్ వరకు పిండి వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు బౌల్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్తోనే మిక్స్ చేస్తున్నానండి. మీరు కావాలంటే పాలనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. మనకి చపాతీ పిండి ఉంటుంది చూడండి, అలా కలుపుకోకూడదండి. కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. మనకు కొంచెం వాటర్ ఎక్కువైనాయి అంటే కనుక ఎవరైనా చాలామంది చూడండి మైదా పిండిని యూస్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మనకి గట్టిదనం వస్తాయండి. లోపల వరకు మనకి పాకం పీల్చుకోకుండా లోపల పిండి కింద ఉంటుంది కాబట్టి అలా చేయకండి. అలా మీకు ఎప్పుడైనా వాటర్ ఎక్కువైతే కనుక మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఆ పిండిని అంతా కూడా ఫ్యాన్ కింద పెట్టేసేయండి. ఫ్యాను హైలో పెట్టేసి మీరు ఫ్యాన్ కింద ఉంచారంటే మీకు అదంతా కూడా చాలా చక్కగా డ్రై అయిపోతుంది. అంతేగాని మీరు ఎక్స్ట్రాగా పిండిలో ఏమీ కలపన అవసరం లేదు. అలా కలపడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుందండి. అందుకని ఎప్పుడైనా ఎవరికైనా వాటర్ ఎక్కువైతే కనుక ఇలా చేసి చూడండి. చాలా ఈజీగా మనకి డ్రై అయిపోతుంది పిండి అనేది. ఇలా పిండి కలుపుతున్నప్పుడు మనం దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. నేను ఇక్కడ నెయ్యిని తీసుకున్నాను. ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. నెయ్యిని 1 టేబుల్ స్పూన్ వరకు 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా కొంచెం ప్రెషర్ ఇవ్వకుండా మీరు సాఫ్ట్గా కలుపుకోండి. చూడండి, ఇదంతా కూడా ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా. మీకు ఏమైనా చేతికి అంటుకుంటున్నట్టు ఉంటే కనుక చేతికి నెయ్యి రాసుకుంటూ మీరు కలుపుకోవచ్చు. లేదంటే 1 నిమిషం పాటు ఫ్యాన్ కింద పెట్టేశారంటే అది చక్కగా డ్రై అయిపోతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోండి. ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్తో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్ తోటి 2 కప్పుల వరకు కూడా నేను ఇక్కడ షుగర్ని యాడ్ చేస్తున్నానండి. అంటే మనకి 1 కప్ వరకు గులాబ్ జామున్ మిక్సర్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ డబుల్ క్వాంటిటీలో షుగర్ని తీసుకున్నాను. మీరు అలా కప్పు మెజర్మెంట్తో చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందండి. అంటే ఎక్కువ తక్కువ అవ్వకుండా మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని చెప్పి మీరు ఇలాగా ఒక కప్తో మెజర్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు. అలాగే 2 కప్పుల వరకు వాటర్ని కూడా ఈ షుగర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత అయితే షుగర్ తీసుకుంటున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో కూడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మనం ఎంత షుగర్ తీసుకుంటున్నామో అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది.
ఇప్పుడు ఇదంతా కూడా బాగా కరిగించుకోవాలి. ఇది లేత ముదురు పాకాలు ఏమీ రానవసరం లేదండి. ఇది మనకి కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. అలా వచ్చే వరకు కూడా దీన్ని ఉడికించుకుందాము. చూడండి, ఇప్పుడు షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఇలా ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికిస్తే కనుక మనకి కొంచెం స్టిక్కీగా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు కొంచెం స్టిక్కీగా కనిపిస్తుంది కదా. ఇది మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. మనకి షుగర్ సిరప్ అనేది చల్లారకూడదండి. మనం వేడిగా ఉన్నప్పుడే మనం గులాబ్ జామున్స్ని యాడ్ చేసుకోవాలి. అందుకని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. మనం వేడి లేనప్పుడు కనుక, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు కానివ్వండి, మనం అలాంటప్పుడు ఎప్పుడైనా మనం గులాబ్ జామున్స్ని యాడ్ చేసామంటే మనకి లోపల వరకు పాకం అనేది పీల్చుకోదండి. అందుకని షుగర్ సిరప్ ఎప్పుడు కూడా వేడిగా ఉండేలాగే చూసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం పక్కన ఉంచుకున్న గులాబ్ జామున్ పిండిని ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి స్లోగా కలుపుకుంటూ ప్రెషర్ ఇవ్వకుండా దీన్ని మనకి కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. మీరు కావాల్సిన సైజులో కూడా చేసుకోవచ్చు. ఇవి నేను మీడియం సైజ్ బాల్స్లో తయారు చేస్తున్నానండి. ఇలా కొద్దిగా పిండిని తీసుకుని మనం ఇలాగా నేను చూపించిన విధంగా ఇలా కొంచెం ప్రెషర్ ఇస్తూ మనం రౌండ్ బాల్స్ కింద చేసుకోవాలండి. అలాగని మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు. మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా తేలిగ్గానే మనం దీన్ని రౌండ్స్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్స్లో చేసుకుంటే చూడండి, మనకు అసలు క్రాక్స్ లేకుండా వస్తున్నాయి కదా. మనం ఇందులో పిండి కలుపుతున్నప్పుడు నెయ్యిని యాడ్ చేసుకున్నాము. కావాలంటే చేతికి కూడా నెయ్యిని అప్లై చేసుకుని చేశారంటే మీకు చాలా ఈజీగా మనకి క్రాక్స్ ఏమీ లేకుండా చాలా బాగా వస్తాయండి. ఇలా పిండిని అంతటినీ కూడా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకుని ఇలా అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా అన్నిటినీ కూడా ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఎక్కడ కూడా క్రాక్స్ ఏమీ లేకుండా చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మరీ మనకి వేడెక్కకూడదు. కొంచెం గోరువెచ్చగా, అంటే కొంచెం మీడియంగా కాగిన తర్వాత అప్పుడు దానిలోకి మనం ఈ గులాబ్ జామున్స్ని యాడ్ చేసుకుంటే మనకి లోపల వరకు కూడా చాలా బాగా ఉడుకుతుందండి. అందుకని మీరు ఎప్పుడు కూడా మరీ ఎక్కువ ఆయిల్ వేడెక్కిన తర్వాత కాకుండా కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అలా చేసుకుంటే మీకు చాలా బాగా ఫ్రై అవుతాయి లోపల వరకు కూడా. చూడండి, ఇవి కొంచెం చేంజ్ అవుతున్నాయి కదా కలరు. ఇలా కింద మనకి కలర్ మారినప్పుడు మనం 2 వైపులా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. అందుకని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసేసుకుని మనం పాకంలోకి యాడ్ చేసుకోవాలి. పాకంలోకి వెంటనే యాడ్ చేసుకోవాలండి. మనకి గులాబ్ జామున్స్ చల్లారక ముందే యాడ్ చేసుకోవాలి. మీరు చల్లారాక యాడ్ చేశారంటే మీకు పాకం అనేది పీల్చుకోదు. అందుకని తీసిన వెంటనే మనం పాకంలోకి యాడ్ చేసేసుకోవాలి. వీటిని 1 గంట పాటు బయటే ఉంచేయాలండి. అప్పుడే మనకి ఇది లోపల వరకు కూడా పాకమంతా బాగా పీల్చుకుంటుంది. 1 గంట 2 గంటల పాటు బయట పెట్టేసుకుని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోతాయండి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటే ఇంకా టేస్టీగా ఉంటాయండి. మీకు ఎలా నచ్చితే అలాగా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కనుక ఇప్పటిది 2 గంటల వరకు అయిపోయింది. చూడండి, మనకి చాలా బాగా కనిపిస్తుంది కదా. మనం వేసుకున్న గులాబ్ జామున్స్ అనేవి డబుల్ క్వాంటిటీ వచ్చినాయి. అంటే మనం వేసుకున్న దానికంటే కూడా ఇవి బాగా ఉబ్బినాయి కదా. మనకి ఇలా ఉంటే పాకం అంతా కూడా బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు వీటిని వేరే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, మనకి క్రాక్స్ ఏమీ లేకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ దీపావళి రోజు అందరూ కూడా ట్రై చేస్తారు కదండి. ఈ టిప్స్ పాటిస్తూ చేయండి, మీరు కూడా చాలా ఈజీగా చేసేస్తారు, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. సో అదండి ఈరోజు వీడియో అయితే కనుక. ఈ వీడియో అయితే కనుక మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బెల్ బటన్ వస్తుంది. దాని మీద కూడా ట్యాప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తేనే నేను ఏ వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నోటిఫికేషన్స్ అనేవి తొందరగా వస్తాయి. ఓకేనండి, అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.